బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక ఇన్స్టా పోస్ట్ ఇరు వర్గాల మధ్య కలకలం రేపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. వరంగల్ నగరంలోని కొత్తవాడ ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇన్స్టాగ్రామ్ రీల్తో వివాదం తలెత్తింది. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక బాలుడు చనువుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన ఇరు వర్గాల కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. రెచ్చిపోయిన ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇక దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి మట్టెవాడ పోలీసులు చేరుకొని దర్యాప్తు నిర్వహించారు. ఇక అనంతరం ఇరు కుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వరంగల్ నగరంలోని కొత్తవాడ ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇన్స్టాగ్రామ్ రీల్తో వివాదం తలెత్తింది. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక బాలుడు చనువుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. రెచ్చిపోయిన ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై వరంగల్ నుంచి మా ప్రతినిధి మౌనిష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మౌనిష్, చెప్పండి, ఈ యొక్క ఓవరాల్ ఈ యొక్క తగాద మొత్తం ఏ విధంగా జరిగింది, అసలు జరగటానికి గల కారణాలు ఏంటి? ఓకే, వరంగల్ నగరంలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. వరంగల్ నగరంలోని కొత్తవాడ ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చిచ్చు పెట్టిందని చెప్పవచ్చును. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, అదే విధంగా బాలుడు, వీళ్ళిద్దరూ మైనర్ కావడం, వీరైతే ఒక ముద్దు పెట్టుకుని వీడియో అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చేయడం వల్ల ఇదైతే వైరల్ గా మారి ఇటు తండ్రిదండ్రుల వరకు చేరడం జరిగింది. దాంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మారణాయుధాలతో కాలనీలో అయితే ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. సుమారుగా 50 మంది పైగా ఇటు కుటుంబ సభ్యులు అయితే ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడి చేసుకోవడం జరిగింది. పూర్తిగా చూసుకుంటే దీనికైతే ప్రేమ వ్యవహారమే కారణం అంటూ అక్కడ తెలుస్తుంది. ఇంత ముందుకే ఈ మైనర్ బాలురు ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు ఈ విషయం కూడా పేరెంట్స్ కు తెలిసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి అది ముద్దు పెట్టుకొని దాన్ని బహిర్గతంగా పోస్ట్ చేయడం, అది వైరల్ కావడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అయితే చిచ్చు రేపింది అని చెప్పుకోవచ్చును. దీనితో ఇప్పుడు కాలనీలో కూడా పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. దీన్ని పోలీసులు సమాచారం అందుకొని అక్కడ ఇరు కుటుంబ సభ్యులను మందలించి వాళ్ళని చెల్లాచెదురు చేసి అయితే ఆ దాడికి పాల్పడిన కుటుంబ సభ్యులను అయితే ఇటు పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మైనర్ బాలుడికి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ పోలీసులు అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది మనం. రైట్, థ్యాంక్ యూ మౌనిష్ ఫర్ ది అప్డేట్స్.